హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు హాసిని రెడ్డి కిచెన్లో గంగవల్లి కూర చేస్తున్నాను. అది మామిడికాయతో. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పుకు బదులు పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. నేను 400 గ్రామ్స్ గంగవల్లి కూర తీసుకుంటున్నా కాబట్టి 100 గ్రామ్స్ వరకు ఈ కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని 1కి 2 సార్లు మంచిగా కడిగి మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. అప్పటి వరకు మనం మిగిలిన గంగవాల్ కూర కూడా కట్ చేయాలి కాబట్టి అప్పటి వరకు దీన్ని నానబెట్టేద్దాము. తర్వాత గంగవాల్ కూర వేర్లతో ఉన్నప్పుడు వేర్లన్నీ కట్ చేసి తర్వాత కడిగి మంచిగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి మామిడికాయ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇలా మామిడికాయని తీసుకొని కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోవాలి. మరీ పుల్లగా కాకుండా మామూలుగా పుల్లగా ఉన్నది తీసుకొని పొట్టు తీసేసి ఒక సగం వరకు వేస్తున్నాను మామిడికాయను. అంతకంటే ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు. సగం వరకు మామిడికాయల పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీ ఉంచుకుంటున్నాను. తర్వాత నేను విజిల్ కుక్కర్ తీసుకుంటున్నాను. కందిపప్పుకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి విజిల్ కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసుకున్న పప్పు వేసేసి తర్వాత మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేశాను నేను. మరి పెద్దగా ఉంటే బాగుండవు. ఈ సైజులో అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఉడకడం కూడా ఇలా సగం కాయ వరకు ముక్కలు కట్ చేసి రెడీ ఉంచాను కాబట్టి ఈ ముక్కలు కూడా వేస్తున్నాను. కొంచెం పుల్లగా అనిపిస్తే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. తర్వాత 4-5 పచ్చిమిర్చీలు ఇలా సగం వరకు కట్ చేసి వేస్తున్నాను. ఇంకా నేను కారం పొడి ఏం వేయను. తర్వాత ముందుగా కట్ చేసి రెడీ ఉంచుకున్న ఆకంతా కూడా దీంట్లో వేస్తున్నాను. నేను పూర్తిగా ఆకునే కాకుండా కొంచెం కాడలను కూడా కట్ చేశాను. చాలా బాగుంటుంది కాడలు వేసుకుంటే కూడా. మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న సైజు కాడలు వేసుకోవాలి. తర్వాత పసుపు వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్ వరకు. తర్వాత వంట నూనె 15 to 20 ml వరకు ఉంటుంది. ఇది కూడా వేసేసి తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే కరెక్ట్గా నేను 2 కప్పుల మీద తర్వాత 3/4 కప్పు వాటర్ వేస్తున్నాను. అది విజిల్ కుక్కర్ కాబట్టి మామూలుగా వట్టి బౌల్లో కనుక చేస్తే కనుక ఇంకొక కప్పు వాటరు ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కందిపప్పు కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఉడకనట్టు అనిపిస్తే ఇంకొక విజిల్ ఎక్కువ ఉడికించుకోవాలి. నాకైతే 5 విజిల్లకు ఇలా ఉడికింది. చాలా బాగా ఉడికింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా మంచిగా కలపాలి. ఇలా కలిపితే పప్పు అయినా ఆకులు అయినా లేదంటే మామిడికాయ అయినా కూడా ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు. ఇలా అంతా కలిపేసేయాలి. తర్వాత దీంట్లోకి నేను జీలకర్ర వెల్లుల్లి రెండింటిని కలిపి ఇలా కచ్చపచ్చగా దంచి ఉంచాను. దీన్ని కూడా వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంది. దీన్ని స్కిప్ చేయకండి. తర్వాత ఇది వేసేసిన తర్వాత కలిపి మనం ముందుగా ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. జనరల్గా ముందుగా ఉప్పు వేస్తే పప్పులు అనేవి ఉడకవు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంట ఉంచేసి కొంచెం అంతా కూడా ఇలా ఉడకబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా ఉడికితేనే. తర్వాత దీనికి పోపు చేయడానికి అనేసి ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లో సరిపడా కూడా నూనె వేసేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిర్చీలను చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసి తర్వాత ఇదంతా కూడా ముందుగా మనం ఉడికించి రెడీ ఉంచుకున్న మామిడికాయ గంగవాల్ కూర పప్పు ఉంది కదా దాంట్లోకి వేసేసి ఒకసారి కలిపి తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గంగవాల్ కూర మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మామిడికాయ వేస్తాం కాబట్టి మీరు కూడా ఇలా గంగవాల్ కూర పప్పు చేస్తే మామిడికాయతో మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ ఇవ్వండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయడం మర్చిపోకండి.
అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైనున్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.